మేము ప్రస్తుతము ప్రొద్దుటూరు ఆర్యవేశకు సంబంధించి ఎన్నో అవకతవకలు తర్వాత దాంట్లో జరుగుతున్న కొన్ని విషయాలకు గాను ప్రొద్దుటూరు జిల్లా కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ ఆశ్రయించినందుకు గాను కోర్టు వారు మేము సమర్పించుకున్న దానికి గాను వాటికి ఆర్డర్స్ ఇచ్చారనమాట, అంటే స్టేటస్ కో ఇచ్చారు. సో ఆ విషయాలు ఏంటంటే ప్రొద్దుటూరు ఆర్యవేశకు సభకు సంబంధించి 2025-2028కి గాను జరిగిన ఎన్నికల్లో సంబంధించిన ఏర్పాటైన నూతన కార్యవర్గం ఏదైతే ఉందో ఆ కార్యవర్గానికి సంబంధించిన ఎటువంటి పబ్లికేషన్ చేసుకోకూడదు. అంటే మేము కార్యవర్గ సభ్యులము అనేసిన ఫోటోలు కానీ ఆ కార్యవర్గ సభ్యునికి సంబంధించిన అందరూ కలిసిన ఫోటోలు కానీ ఎక్కడే కానీ పబ్లిష్ చేసుకోవాలి, ఎటువంటి మీడియాలో కానీ. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ప్రొద్దుటూరు ఆర్యవేశకు సభకు సంబంధించిన ఏ నూతన ఆర్యవేశ సభకు 24 కార్యవర్గాలు ఉన్నాయన్నమాట. ఆ 24 కార్యవర్గాలకు గాను ఏ ఒక్క నూతనంగా అంటే కొత్త వ్యక్తిని కానీ కొత్త ఓటర్ను కానీ చేర్చుకునే దానికి లేదన్నమాట. అది రెండోది కోర్టు ఇచ్చిన స్టేటస్. ఇక మూడోది ఏంటంటే డాక్టర్లు, ఆడిటర్లు, ఇంజనీర్లు అని ఒక సపరేట్ కేటగిరీ వర్గం ఉంది. 24 దానిలో ఒక వర్గం అన్నమాట. ఈ వర్గంలో 63 మందిని వీళ్ళు ఫేక్ ఓటర్స్గా చేర్చిన్నారు. అంటే ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళని దాంట్లో ప్రొఫెషనల్స్గా చేర్చి ఉన్నారు. ఆ ఓట్లకు సంబంధించేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టుకు పోయిందే దాని మీద అన్నమాట. దానిలోగానే ఈ స్టేటస్ కోడ్ రావడం జరిగింది. ఆ 63 మందికి సంబంధించేసి ఎటువంటి రుసుములు తీసుకోకూడదు అనేసి కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. మొత్తం మీదంగా ఈ విషయం ఇక్కడ తెలియజేసింది ఏంటంటే నూతన కార్యవర్గం ఏర్పడిన దానికి గాను అది కూడా కోర్టులో ఉన్నందుకు గాను ఆ వర్గానికి సంబంధించి ఎటువంటి ప్రచారం చేసుకోకూడదు, ఎటువంటి వ్యక్తిని నూతనంగా ఓటర్గా కానీ మెంబర్గా కానీ వాళ్ళ దగ్గర నుంచి రుసుములు కలెక్ట్ చేసుకోకూడదు. ప్రత్యేకించి మా డాక్టర్స్, ఆడిటర్స్, లాయర్స్ వర్గానికి సంబంధించిన దాంట్లో కూడా ఏవైతే మేము డిస్ప్యూట్లో పెట్టామో ఆ 63 మంది ఓట్ల దగ్గర కూడా రుసుములు తీసుకోకూడదు. ఇదే అనే విషయం.